మంత్రి అనిత వర్సెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల మధ్య మొదలైన ఈ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం విమర్శలతో దాడులు చేసుకుంటున్నారు. అమర్నాథ్ వివరణ ఇచ్చిన తరువాత కూడా తగ్గేదే లేదంటున్నారు మంత్రి అనిత. పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకొచ్చు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది, కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. ఏపీలో పొలిటికల్ దుమారం రేగడానికి 2 డైలాగులే కారణం. పాత గుడ్డు డైలాగ్ను హోంమంత్రి అనిత రిపీట్ చేస్తే మేకప్ మంత్రి అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అయితే వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది వైసీపీ. ఈ నెల 12న చోడవరంలో గుడివాడ అమర్నాథ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అనితకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమర్నాథ్. అమర్నాథ్ మాట్లాడిన మాటలు ఏమాత్రం క్షమించదగినవి కాదనంటున్నారు టీడీపీ నేతలు. ఒక దళిత హోంమంత్రిని పట్టుకుని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గనిపించట్లేదా నీకు అమర్నాథ్? గుడివాడ అమర్నాథ్ అలా మాట్లాడడానికి అనిత చేసిన కామెంట్సే కారణమని అంటోంది వైసీపీ. హోంమంత్రికి కొమ్ములే ఉండవంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కౌంటర్ ఇచ్చారు. వాడెవడాడు అని చెప్పి ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఆ జిల్లాలో రెప్యూటెడ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కూడా మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, అటువంటి వ్యక్తిని పట్టుకుని వాడెవడు హోంమంత్రి పదవి వస్తే 2 కొమ్ములే ఎక్స్ట్రా రావు, ఏది పడితే అది మాట్లాడడానికి. రేపొద్దున మీ మంత్రి పదవి అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు అది వస్తుంది అని అన్నారనుకోండి, బాగోదు కదా. అమర్నాథ్ వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే అంటోంది అధికార కూటమి. క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకాన్ని. తీవ్ర వివాదాస్పదం కావడం, కూటమి నేతలు విమర్శలు చేయడంతో హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు ఖండించారంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విజ్ఞత లేకుండా గుడివాడ అమర్నాథ్ మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు మంత్రి అనిత. మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. అమర్నాథ్ పై ఎప్పుడు ఎక్కడ స్పందించాలో అక్కడే సమాధానం చెప్తానంటున్నారు మంత్రి అనిత. ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం. ఇది ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.